యూరియా బస్తాలు కావాలంటే పోలీసుల కాళ్ళు మొక్కిండ్రు రైతన్నలు. హైడ్రా బుల్డోజర్లు ఇండ్లు కూలగొడితే పేదోళ్ళు పోలీసుల కాళ్ళు మొక్కిండ్రు. ఒడ్లు కొనుండ్రని ధర్నా చేస్తుంటే ఖమ్మం వెలుగుమట్లల్లో ఇండ్లు కూలగొడితే కాళ్ళు మొక్కిండ్రు. లగచర్ల భూములు రైతులు కాళ్ళు మొక్కిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే కాళ్ళు మొక్కే కార్యం ఏదన్నా కొత్తగా పెట్టిండ్రా అన్నట్టు అవుతున్న తెలంగాణలో. ఈ ముచ్చట నేను కాదు, ఇగో ఈ వీడియోలు చూసిన వాళ్ళు అంటున్నారు. అయ్యయ్యో ఎంతటి గతి పట్టే కదరా దేవుడా. ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్ళు మొక్కుతున్నారు కదరా నాయన. అప్పట్లో ఆశ పెట్టి ఇప్పుడు గోస పెట్టుడు కాంగ్రెస్ సర్కారుకు ఎట్లా న్యాయం అవుతుందో ఏమో గాని పాపం ఆర్టీసీ కార్మికులు పనశరం పడుతున్నారు. జనగామ జిల్లా సెంటర్లో పోలీస్ బందోబస్తుతోని ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారట. అరే అట్లా చేస్తే మేము సమ్మె చేసి ఏం లాభం? మా పెండ్లం పిల్లలు ఎట్లా బతకాలే? మీ తీరుగా మేము డ్యూటీలు చేస్తలేమా? మమ్మల్ని సర్కార్లో కలుపుండ్రి అని అడుగుడు తప్ప నీకు కాళ్ళకు దండం పెడతాం, జర మాకు న్యాయం చేయుండ్రి పోలీస్ సారు అని పబ్బతి పడుతున్నాడు ఆర్టీసీ కార్మికుడు. రాష్ట్రంలో నడుస్తున్నది ఏం పరిపాలన కావచ్చు? రైతులు కాలు పట్టుకున్నారు, విద్యార్థులు కాలు పట్టుకున్నారు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఆఖరికి మున్సిపాలిటీ కొలువులు చేసేటోళ్ళు కూడా పోలీసుల కాలు పట్టుకొని బతిలాడుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసుకుంటా ఒక్కో బస్సుకు ఒక్కో కానిస్టేబుల్ ను పెట్టి ప్రైవేట్ బస్సులు నడిపిస్తున్నారు. అయినా ఇంతకు పోలీసులు శాంతి భద్రతలు కాపాడేటానికి పని చేయాలి గాని గిట్లా బస్సులు నడిపించే పని చేసుడైంది? ఆర్టీసీ కార్మికుల పొట్టల మీద కొట్టే పని చేసుడైంది? పోలీసులు దొంగలను, దోపిడీదారులను పట్టుకునే తానికి కాకుండా ప్రజా ఉద్యమాలను అణిచేతానికి ఎక్కువ పని చేస్తున్నారు. ఏందో ఏమో గాని ఈ కాళ్ళు మొక్కుడు కార్యం కాంగ్రెస్ పార్టీ 7వ గ్యారెంటీ తీరుగా తయారైందని మాట్లాడుకుంటారట. ఈ వీడియో చూసినాక తెలుగు రాష్ట్రాల ప్రజలు